హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సాధారణంగా మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు దేవుడి దర్శనం తర్వాత పంతులు మనకు హారతి ఇచ్చి తలపై శటకోపం పెట్టి ఆ తర్వాత తీర్థ ప్రసాదాలను ఇస్తారు. మనం ఏ ఆలయానికి వెళ్ళినా ఇదే తంతు మనకు కనబడుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా దేవుడి తీర్థం ఇవ్వడం చూసారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దేవుడే స్వయంగా తీర్థ ప్రసాదాలు ఇచ్చే దేవాలయం ఎక్కడ ఉంది? ఆలయ విశిష్టతలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. కర్ణాటకలో శివగంగా అనే క్షేత్రం ఉంది. ఈ ఆలయంలో సాక్షాత్తు ఆ పరమశివుడు తీర్థాన్ని ఉత్పన్నం చేసి భక్తులకు ప్రసాదంగా ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ శివుడు ఉత్పన్నం చేసే తీర్థం మనకు అన్ని వేళలా దొరకదు. కేవలం మకర సంక్రమణ జరిగిన రోజు మాత్రమే శివుడు ఉత్పన్నం చేసిన ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు. ఈ శివగంగ క్షేత్రం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉంది. ఈ కొండను తూర్పు నుంచి చూస్తే నంది మాదిరిగా, పడమర నుంచి చూస్తే వినాయకుడిలా, ఉత్తరం నుంచి చూస్తే పాము మాదిరి, దక్షిణం నుంచి చూస్తే లింగాకారంలో కనబడుతుంది. ఈ విధంగా ఈ కొండపై వెలసిన ఈ ఆలయంలో ఒక రాతి మండపం, దాని కింద ఒక చిన్నటి తొట్టి ఉంటుంది. ఈ తొట్టిలో ప్రతిరోజు కాకుండా కేవలం మకర సంక్రాంతి రోజు మాత్రమే నీరు ఉద్భవం జరుగుతూ ఉంటుంది. వర్షాకాలంలో కాకుండా ఇలా మకర సంక్రాంతి రోజు మాత్రమే ఈ తొట్టిలో నీరు ఉద్భవించడానికి గల కారణం ఏంటనే విషయం తెలుసుకోవడానికి ఎంతోమంది పరిశోధకులు ప్రయత్నించినప్పటికీ అక్కడ దాగి ఉన్న రహస్యం మాత్రం బయటకు రాలేదు. ఈ విధంగా మకర సంక్రాంతి రోజు మాత్రమే తొట్టిలో నీరు ఉద్భవించడం వల్ల దీనిని గంగోత్పత్తి కాలం అంటారు. అలా ఉద్భవించిన ఆ నీటిని ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఈ విధంగా వచ్చిన నీటిని ఒక స్వర్ణ పాత్రలో పట్టి ఆ నీటిలోకి శివగంగా దేవాలయం నీటిని కలిపి అక్కడికి వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అయితే ఈ మకర సంక్రాంతి రోజు మాత్రమే ఈ విధంగా నీరు రావడం వల్ల చాలామంది భక్తులు ఈ ఆలయానికి చేరుకుని స్వామివారికి ఉద్భవించిన తీర్థ ప్రసాదాలను తీసుకుంటారు. అయితే ఇలా నీరు ఉద్భవించడానికి గల కారణం సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మహిమని భక్తులు విశ్వసిస్తారు. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.